హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాచిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రుల్లో సెకండ్ డే అండ్ థర్డ్ డే అండి, 2 రోజుల నైవేద్యాలు చూపించేస్తున్నాను. సో సెకండ్ డే వచ్చేసి మనం పులిహోర చేసుకోవాలి. సో పులిహోర ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీయే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ కొంచెం చిన్న చిన్న టిప్స్ చెప్తూ నేను వీడియో కంప్లీట్ చేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ అయితే నేను అన్నం వండేసుకొని రెడీగా పెట్టుకున్నానండి, అండ్ దాన్ని చల్లార్చుకుంటున్నాను. సో మనకు అన్నం చల్లారేలోపు పోపు వేసుకోవాలి. సో ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర అండ్ కొన్ని పల్లీలు, కొంచెం మినపప్పు వేసానండి. అండ్ ఈ పల్లీలు మనము ఫ్రై చేసేటప్పుడు ఇలా పగిలేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పల్లీలు వేయగానే వెంటనే పచ్చిమిర్చి అవన్నీ వేసేస్తే ఏంటంటే పల్లీలు మనకి లోపల పచ్చిగా ఉంటాయి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా బ్రేక్ అవ్వాలన్నమాట. పల్లీలు మధ్యలో ఇలా క్రాక్ వచ్చినట్టుగా ఫ్రై అయిన తర్వాతే నెక్స్ట్ మీరు ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సో అప్పుడు మనకి పల్లీలు క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో కొంచెం జీడిపప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ కొన్ని ఎండుమిర్చి అండి, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎండుమిర్చి వేసుకోవచ్చు. సో ఆప్షనల్ అండి, మీ ఇష్టము. యాక్చువల్గా పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపు అంతా మనకి మంచిగా గోల్డిష్ కలర్లోకి రావాలి. సో అంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను అన్నం చల్లార్చుకున్నానండి. సో ఇలా కొంచెం వెడల్పాటి గిన్నెలో వేస్తే తొందరగా చల్లారిపోతుంది. సో నెక్స్ట్ దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ అండ్ కొంచెం ఉప్పు అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. వేసి ఒకసారి ఇదంతా ఇలా కలిపేయండి. కలిపేస్తే మనకు అన్నం అంతా ఇలా పొడి పొడిగా అయిపోతుంది. సో అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట పులిహోర కలుపుకోవడము. అండ్ నెక్స్ట్ ఇందాక మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు అంతా ఈ రైస్లోకి వేసేసి కలిపేయడమే అండి. సో అందరూ చేసే రెసిపీ అండి, కొత్తగా ఏం లేదు. బట్ ఏంటంటే పల్లీలు కొంతమంది క్రిస్పీగా కావాలి అనుకుంటారు కాబట్టి ఒక చిన్న టిప్ ఇచ్చాను నేను. సో క్రిస్పీగా రావాలి పల్లీలు అనుకుంటే నేను చెప్పినట్టుగా పల్లీలు అలా బ్రేక్ అయ్యే వరకు ఉంచుకొని అప్పుడే మీరు తర్వాత జీడిపప్పు కానీ మిర్చి కానీ ఏదైనా వేసి చేయండి, అప్పుడు క్రిస్పీగా వస్తుంది పులిహోర. సో ఇదండి డే 2 పులిహోర రెసిపీ. అండ్ ఇప్పుడు వచ్చేసరికి డే 3 అండి. సో డే 3 రోజు ఏంటి అంటే అల్లం గారెలు అండి. సో నేను రాత్రే మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. సో రాత్రి నానబెట్టుకుంటే మనకి మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. సో మార్నింగ్ లేవగానే నేను ఇలా మిక్సీ జార్లోకి మినపప్పు అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అండ్ మినపప్పు వడలు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక 2 కప్స్ నానబెట్టుకున్నాను. సో రాత్రి నానబెట్టుకుంటాం కాబట్టి మనకి పప్పు మంచిగా బ్లెండ్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వేస్తున్నాను. అల్లం గారెలు కదండి, సో అల్లం కంపల్సరీ వేయాలి. అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఒక 3 to 4 పచ్చిమిర్చి వేసేయండి. వేసేసి గ్రైండ్ చేయండి. మనకి ఇలా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం చిన్నగా పలుకుల్లాగా ఉండేలాగా చూసుకోండి. మనకప్పుడు వడలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మరీ పేస్ట్ లాగా చేసేస్తే ఏంటంటే ఇలా మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. సో కొంచెం బరకగా ఉండేలాగా చూసి గ్రైండ్ చేసుకోండి, అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇలా మామూలుగా వడలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే అండి. సో కొంచెం పెద్ద బాండి పెట్టుకుంటే ఏంటంటే మీకు వడలు వేయడం ఈజీగా అయిపోతుంది. అండ్ పూజ టైంలో మనం ఇలాంటివి చెయ్యాలి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నప్పుడు కొంచెం పెద్ద కడాయి పెట్టేసుకొని ఒక 7-8 ఫాస్ట్గా వేసేసుకున్నా, ఒక 10 వరకు ఫాస్ట్గా వేసుకున్నా మీకు కూడా తొందరగా పని అయిపోతుంది. అండ్ తర్వాత మీకు మళ్ళీ పూజా కార్యక్రమం అది ఉంటుంది కాబట్టి సో ఇలా అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇంకా 2 సైడ్లు ఇలా మంచిగా రెడ్గా కాల్చుకున్న తర్వాత వడలన్నీ తీసేసి పక్కన పెట్టుకోవడమే అండి. ఈ రెసిపీలో మెయిన్గా అల్లం టేస్ట్ ఎక్కువ రావాలి, మనకు అప్పుడే మంచి టేస్ట్ తెలుస్తుంది అనమాట. సో ఇంకా తీసి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. సో ఇదండి దేవి నవరాత్రులు సెకండ్ అండ్ థర్డ్ డే నైవేద్యాలు. అండ్ అన్ని రెసిపీస్ 9 రోజుల రెసిపీస్ నేను వీడియోలో పెడుతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.